వీడియోలో లో ఏఎంహెచ్కి సొల్యూషన్ చెప్తా అన్నాను కదా. అందులో ఫస్ట్ మెథడ్ ఫాలిక్యులర్ స్టడీ. ఫాలిక్యులర్ స్టడీ అన్న ఓఐ ప్లస్ టీఐ అన్న సేమ్ ఓవ్యులేషన్ ఇండక్షన్ టైమ్డ్ ఇంటర్. ఒక ఉమెన్కి రెగ్యులర్ పీరియడ్స్ అంటే 24 to 34 డేస్ మధ్యలో వచ్చే సైకిల్. మనకి రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు డే 2 ఆఫ్ పీరియడ్స్లో హాస్పిటల్ విజిట్ చేయమంటారు. 5 డేస్కి మెడిసిన్ ఇస్తారు. ఆ మెడిసిన్ మన ఎగ్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. మన ఫర్టైల్ విండోలో అంటే అరౌండ్ డే 11, డే 13, డే 14 రిపీటెడ్గా స్కాన్స్ ఉంటాయి. ఈచ్ స్కాన్లో మన ఫాలికల్ ఎంత సైజ్ పెరుగుతుంది అని చెక్ చేస్తారు స్కాన్లో. ఫైనల్లీ ఫాలికల్ రప్చర్ అయినప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ని ఇంటర్ కోర్స్కి సజెస్ట్ చేస్తారు. ఆ తర్వాత మనకి 14 to 28 అంటే నెక్స్ట్ 14 డేస్కి ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్ ఇస్తారు. సప్లిమెంట్ ఇచ్చిన తర్వాత 28 డేస్ అయ్యాక ఒకవేళ మనకి పీరియడ్స్ వస్తే మళ్ళీ రివ్యూ డే 2 ఆఫ్ నెక్స్ట్ సైకిల్ ఉంటుంది. ఒకవేళ కన్సీవ్ అవుతే ఆ సైకిల్కే దెన్ నెక్స్ట్ మెడికేషన్ స్టార్ట్ చేస్తారు. మీకు ఇక్కడ ఫాలిక్యులర్ స్టడీ స్కాన్ పేపర్ డిస్ప్లే చేస్తున్నాను. అక్కడ మనం సైకిల్ డే అంటే డేట్ ఎంత, డే 11 ఎప్పుడు అన్నది, ప్లస్ మన రైట్ ఓవరీలో ఫాలికల్ సైజ్ ఎంత ఉంది, లెఫ్ట్ ఓవరీలో ఫాలికల్ సైజ్ ఎంత ఉంది, ఎండోమెట్రియల్ థిక్నెస్ మన గర్భసంచిది ఎంత ఉంది థిక్నెస్ చెక్ చేసి మనకి రిపోర్ట్ ఇస్తారనమాట. రప్చర్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ 14 డేస్కి ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్ అంటే డైడ్రోలేడి 10 mg అనేసి డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాడమని 14 డేస్కి నెక్స్ట్ 14 డేస్కి రాస్తారు. ఫాలిక్యులర్ స్టడీ ఒక 3 సైకిల్స్ ట్రై చేశాక అప్పటికి మనం కన్సీవ్ అవ్వకపోతే దెన్ డాక్టర్ మనకి నెక్స్ట్ మెథడ్స్ సజెస్ట్ చేస్తారు, ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ. మీకు ఈ ఫాలిక్యులర్ స్టడీ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.